ఆ సేపు లో ఖైరతా బస్ స్టేషన్ వస్తుంది. అప్పుడు వాళ్ళకంటే నిన్ను చూస్తేనే భయం వేస్తుంది. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ తీసిన పోక్రీ మూవీలో ఎంఎంటీఎస్ ట్రైన్ గురించి చెబుతామండి. ఇప్పుడు ఈ ఎంఎంటీఎస్లో ఎక్స్టెంట్ ఫైట్ అంతా ఉంటుందండి. పోక్రీ మూవీలో ఈ ఫైట్ అయితే ఒక రేంజ్లో ఉందండి. అప్పుడైతే సూపర్ హిట్ మూవీ అండి. ఈ ఎంఎంటీఎస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. ఈ బోర్బండ్లో జనాలు తక్కువ ఉంటారు. అండ్ ఇది లోకల్ ట్రైన్ కోసమే, ఓన్లీ లోకల్ ట్రైన్స్ మాత్రం అవుతాయండి. లోకల్ ట్రైన్స్ అంటే లైక్ ఎంఎంటీఎస్ అండి. ఇప్పుడు వెళ్తుంది కదండి, ఇది ఎంఎంటీఎస్ న్యూ కొత్తదండి. స్టేషన్ చూస్తారండి, ఎంత పైన మెట్ల మీద చూస్తే సూపర్ ఉందండి. వ్యూ పాయింట్ మార్నింగ్ అండి, ఇది 8:30 అలాగా. అండ్ మనం వెళ్ళాల్సిన ట్రైన్ సికింద్రాబాద్ వెళ్దాం అనుకుంటున్నాండి. సికింద్రాబాద్ వెళ్దాం అంటే ట్రైన్ అయితే వెంటనే వచ్చేసిందండి. తక్కువ ట్రైన్స్ ఉంటాయి, బట్ 50 రూపీస్లో, జస్ట్ 5 రూపీస్లోనే 50% హైదరాబాద్ అయితే చూసేవచ్చు ఈ ఎంఎంటీఎస్లో. జస్ట్ ఎంత దూరం వెళ్ళొచ్చు, 5 రూపీస్ ఓన్లీ అండి. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వెళ్ళొచ్చు, సికింద్రాబాద్ నుంచి ఉందానగర్ వెళ్ళొచ్చు, నాంపల్లి టు ఉందానగర్ వెళ్ళొచ్చు, కాచిగూడ వెళ్ళొచ్చు. ఎక్కడికైనా 5 రూపీస్ అండి. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ట్రైన్ అయితే సింపుల్ ఉంటుంది. అలా మనం వచ్చేసినట్టయితే బేగంపేట వచ్చానండి. బేగంపేటలో నేను ఇప్పుడు పోకిరి మూవీలో యూజ్ చేసిన ఓల్డ్ ట్రైన్ కోసం అయితే ఈ న్యూ ఎంఎంటీఎస్ అయితే దిగేశానండి. ఈలోపు నేను బేగంపేట అయితే ఒక రౌండ్ చూడడం జరిగింది. ఇది చూసుకొని అలా చూసేలోపు మన ఓల్డ్ ఎంఎంటీఎస్ అయితే అది కూడా వచ్చేసింది. బేగంపేట నుంచి సికింద్రాబాద్ అయితే ఈ ట్రైన్లో వెళ్ళడం జరిగిందండి. ఇదే ట్రైన్లో అండి ఫైట్ అయితే జరిగింది. ఆ ఫైట్లో రాడ్లు వెళ్ళిపోతాయి కదండి, నిజమేనండి. నిజమంటే నిజం కాదు, అట్లా జరిగింది. అదే సరే, సికింద్రాబాద్ అయితే వచ్చేసానండి. నేనైతే పార్సల్ కోసం వచ్చానండి. పార్సల్ తీసుకుని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.